హలో గాయ్స్, నా ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మాకైతే 1.5 అవర్ వెయిటింగ్ పీరియడ్ ఉందని చెప్పేసి. సో ఈ 1.5 అవర్ మేము ఏం చేసాము అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీకెండ్ కదా, స్ట్రీట్స్ అంతా జనాలతో కిటకిటలాడిపోతుందండి. సరే పద మనం కూడా స్ట్రీట్ షాపింగ్ చేసేద్దామని అలా వెళ్తూ ఉండగా శ్రీ భైరవ ఫ్యాషన్ అని ఈ షాప్ అయితే మాకు కనిపించింది. ఎంతైనా అమ్మాయిలం కదా, బట్టలంటే త్వరగా టెంప్ట్ అయిపోతాం. వీళ్ళ దగ్గర కాటన్ సూట్స్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. మాకేమో మస్త్ ఆకలిస్తుంది. సరే పదా అని అలా అలా వెళ్తూ ఉండగా నమ్మ ఎస్ఎల్ఎన్ అని ఈ చిన్న షాప్ అయితే మాకు కనిపించింది. వీళ్ళ దగ్గర ఓపెన్ దోశ అనే ఐటెం చాలా ఫేమస్. అంటే సరే పదా ట్రై చేద్దామని అయితే ఆర్డర్ చేసేసాం. కానీ నిజంగా దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మస్ట్ ట్రై అని అయితే చెప్పచ్చు. ఒక్క దోశతో మాకైతే అస్సలు ఆగలేదు. దోశ తినేసి అలా రోడ్ సైడ్ నడుస్తూ వెళ్తూ ఉన్నాము. పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎంతైనా బెంగళూరు అంటేనే పూలు కదా. ఇవి దూరం నుంచి ఏవో వ్యాలెట్స్ ఏమో, సరే చూద్దాం పదా అని దగ్గరికి వస్తే ఇవి శారీస్ అంటండి. ఏవో రాజస్థాన్ టస్సర్ సిల్క్ శారీ అని అయితే చెప్పారు. ఇంకా క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుండిందండి. అండ్ ఆఫ్ కోర్స్ బెంగళూరు క్లైమేట్ గురించి చెప్పాల్సిన పనే లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా స్ట్రీట్ షాపింగ్లో చాలా అయితే చూసాము. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా మా మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు అనిపించింది. అలా వెళ్తూ ఉండగా న్యూ హ్యాండ్లూమ్ వరల్డ్ అని ఈ షాప్ అయితే మాకు కనిపించింది. మేము ఎప్పటి నుంచో పోర్టబుల్ బెడ్స్ తీసుకోవాలని అయితే చూస్తున్నాము. వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగా అనిపించి సరే పద చూసేద్దామని షాప్లోకి అయితే వచ్చేసాం. వీళ్ళ దగ్గర క్విల్ట్స్, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్, సోఫా కవర్స్, కార్పెట్స్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి. మేము కార్పెట్స్ కూడా చూద్దామని చూసాము. ఏవో టర్కీ కార్పెట్స్ అని చెప్పారు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేమైతే 2 పోర్టబుల్ బెడ్స్ అయితే తీసేసుకున్నాం. క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. అండ్ వీళ్ళ షాప్కి శ్రీ కాంచీపురం ఓల్డ్ సిల్క్ శారీ సెంటర్ అని బోర్డు అయితే కనిపించింది. ఏంటా అని అడిగాను. మన దగ్గర అయితే పాత పట్టు చీరలు ఉంటాయి కదండి, పిగిలిపోయి వాడనివి. సో అవి వీళ్ళ దగ్గర తెచ్చిస్తే వాళ్ళు జరీ ప్యూరిటీ చెక్ చేస్తున్నారు, కాపర్ ఆర్ సిల్వర్. అండ్ ప్యూరిటీని బట్టి మనకైతే మంచి ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మేము అలా స్ట్రీట్స్లో టైంపాస్ చేసేసాం. మా టైం స్లాట్ అయితే వచ్చేసింది. వెళ్ళి హ్యాపీగా అయితే బ్రంచ్ చేసేసాం. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో మై పేజ్. బాయ్ బాయ్.